అక్కడ చేస్తే చాలు. శాలరీ ఆ 50 lakhs పోర్షన్లో వాళ్ళకి 30 lakhs క్యాష్ వస్తుంది, రిమైన్ 20 lakhs ఇలా ఈసాప్స్ రూపంలో వెస్ట్ అవుతాయి. డిపెండ్స్ ఆన్ కండిషన్స్. వెస్ట్ అయినప్పుడు వాళ్ళు ఆల్రెడీ అక్కడ సేల్ చేసి ట్యాక్స్, ఆ ఈసాప్స్ అనేది స్టాక్ ఆప్షన్స్ అక్కడ యూఎస్లో వెదర్ వాట్ ఎవర్ మేబీ దట్ స్టాక్ ఎక్స్చేంజ్ దే ఆర్ లిస్టెడ్, అక్కడ సేల్ చేస్తారు ఆన్ ది సేమ్ డే. సేల్ చేసి వాళ్ళు అమౌంట్ తీసుకుంటారు, అక్కడ ఆల్రెడీ ట్యాక్స్ పే చేస్తారు. మనం ఇండియాలో వీ క్యాన్ క్లెయిమ్ క్రెడిట్ ఆన్ దట్ వాట్ ఎవర్ ద ట్యాక్సెస్ వీ పెయిడ్ ఇన్ యుఎస్ అదర్ కంట్రీస్. మనం ఇక్కడ వాట్ పే చేసిన ట్యాక్స్ మనం ఇక్కడ క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. వీ నో నీడ్ టు పే ట్యాక్స్ అగైన్ ఆన్ దట్ ట్యాక్స్. డబల్ ట్యాక్సేషన్ పే చేసిన దాన్ని కూడా మనం ఇక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే దాని మీద మనం ట్యాక్స్ ఇండియాలో మళ్ళీ డబల్ ట్యాక్సేషన్ లాగా అక్కడ ట్యాక్స్ పే చేయగలరు. దేర్ ఆర్ డిటిఏఏ ప్రొవిజన్స్ ఉంటాయి, డబల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్. డిటిఏఏ ఓకే, డబల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్స్. ఓకే, ఇండియాకి ఎవరి కంట్రీతోని అగ్రిమెంట్స్ ఉంటాయి అనమాట. ఆ అగ్రిమెంట్స్ ప్రకారం మనం క్రెడిట్స్ క్లెయిమ్, అక్కడ పే చేసిన ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవచ్చు ఇక్కడ.